గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాలయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరాఖండ్లో 86 సర్గలు పూర్తి చేసి 87వ సర్గల్లోని 10వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 11వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షాంతారాం వందే లంకాభయంకరం సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. తస్మిన్ ప్రదేశే దేవేశః శైలరాజసుతామహరః రమయామాస దుర్దశ సర్వైరనుచరైః సహ. ఆ ప్రదేశంలో దేవతల ప్రభువు, ఎదిరింప శక్యం కానివాడు అయిన మహాదేవుడు తన అనుచరులతో కలిసి పార్వతిని విహరింపచేస్తూ ఉన్నాడు. బాహ్లిక రాజు గురించి చెప్పుకున్నాం కదా, ఆయనేనా? భూమి అంతా తన వశంలోకి వచ్చింది ఆయనకి. ఆయన ఒకసారి భృత్యులతోటి సైన్యంతో కలిసి అరణ్యంలోకి వెళ్ళాడు. అనేక మృగాలను చంపాడు. అయినా తృప్తి పడలేదు. ఇంకా చంపుతూ చివరికి మహాసేనుడు జన్మించిన దేశానికి వెళ్ళాడు. అక్కడ శివుడు అనుచరులతో కలిసి పార్వతీదేవిని విహరింపచేస్తున్నాడు. కృత్వా స్త్రీ రూపమ ఆత్మానం ఉమేషో గోపతిధ్వజ దేవ్యా ప్రియచికీర్షు సంస్తస్మిన్ పర్వత నిచ్చరే. వృషభధ్వజుడైన పరమేశ్వరుడు పార్వతికి ప్రియం చేయగోరి ఆ పర్వతంపై ఉన్న సెలయేటిలో స్త్రీ రూపాన్ని ధరించి ఉన్నాడు. ఎత్ర ఎత్ర వనోద్దేశే సత్వా పురుషవాదిన వృక్షాపురుషనామానస్తే సర్వే స్త్రీ జనాభవను. అప్పుడు వన ప్రాంతంలో ఉన్న మగ ప్రాణులు, అలాగే చెట్లు కూడా ఉంటాయట కొన్ని పుల్లింగంలో. మనం చూస్తాం జాజి చెట్టు ముఖ్యంగా పూలు పూయిన చెట్లు ఉంటాయి, అవి మగ చెట్లు అంటారు. అవి కూడా స్త్రీగా మారిపోయాయట. యచ్చ కించన తత్సర్వం నారీ సంజ్ఞో బభూవ ఏతస్మిన్నంతరే రాజా సైల కర్ధమాత్మజ నిగ్రహన్ మృగ సహస్రాన్ని తన దేశం ఉపచక్రమే. అక్కడున్న ప్రతి వస్తువు కూడా స్త్రీ సంజ్ఞతో మారిపోయింది. ఇందులో కర్ధమ ప్రజాపతి కొడుకైన ఇల మహారాజు వేల కొలది మృగాలను చంపాలని అక్కడికి వచ్చాడు. దృష్ట్వా స్త్రీ కృతం సర్వం సవ్యాల మృగపక్షికం ఆత్మానం స్త్రీకృతం చైవ సానుగం రఘునందన తస దుఃఖమహచ్చాసీ దృష్టాత్మానం తథాగతం. రాముడు చెప్తున్నాడు ఈ కథ అంతా. లక్ష్మణుడు కథ చెప్పాడు, వృత్రాసురుడి కథ. అందులో నీతి ఏమిటయ్యా అంటే అశ్వమేధ యాగం చేస్తే బ్రహ్మహత్యా దోషం పోతుంది అని. మరి రాముడు ఎందుకో ఈ కథ చెప్తున్నాడు, మనం తెలుసుకుందాం ముందు ముందు. లక్ష్మణ అంటే ఇలా మహారాజు యొక్క కథ ఇది. క్రూర మృగాలతో, లేళ్లతో, పక్షులతో సహా సమస్తం స్త్రీ రూపంలో మారిపోవటం చూసి ఇలుడు తాను కూడా స్త్రీలుగా మారిపోయినట్టు గమనించాడు. చాలా దుఃఖం వచ్చింది ఆయన. ఉమాపతేశ్చ తత్కర్మ జ్ఞాత్వా త్రాసముపాగమత్ తతో దేవం మహాత్మానం స్థితిఖండం గవర్ధినం జగామ శరణం రాజా సభృచ్చ బలవాహన. ఇది శివుడే చేసిన పని అని తెలుసుకున్నాడు. భయంతో భృత్యులతోటి సైన్యంతో
భయపడి అందరూ కూడాను, అంటే భృత్యులు భయపడ్డారు, సైన్యం భయపడ్డారు. వీళ్ళందరూ ఏం చేశారంటే శివుణ్ణే శరణు వేడారు అందరూ. తతః ప్రహస్యవరదః సహదేవ్యా మహేశ్వర ప్రజాపతి సూతం వాక్యం వాజవరద స్వయం. ఆ తర్వాత మహేశ్వరుడు ఒక నవ్వు నవ్వాడు, స్వయంగా వరమును ఇవ్వనున్నవాడై ఇలుడితో అన్నాడు, ఉత్తిష్టోత్తిష్ట రాజర్షే కార్ధమే మహాబల పురుషత్వం మృతే సౌమ్య వరం వరయ సువ్రత. నాయన లేను, ఒక్క పురుషత్వం తప్పితే ఏదైనా కోరుకో ఇస్తాను అన్నాడు. తతః స రాజా శోకార్తాః ప్రత్యాఖ్యాతో మహాత్మన స్త్రీభూతోసౌ న జగ్రాహ వరమన్యం సురోత్తమం. ఆ దేవోత్తముడైన శివుడి నుండి ఆయన స్త్రీగా మారిన ఆ ఇలుడు ఏ వరం కోరుకోలే. తత శోకేన మహతా శైలరాజ సుతాన్ నృప ప్రణిపచ్చ ఉమాన్ దేవి సర్వైనైవ అంతరాత్మన. ఆ తర్వాత ఆ రాజు మరి శైలజని శిలాపుత్రికి అయిన పార్వతీదేవిని పూర్తి భక్తిభావంతో నమస్కరించి ఆమెతో అన్నాడు, ఈసేవరాణాంబరదే లోకానామ శుభామని అమోఘ దర్శనే దేవి భజ సౌమ్యేన చక్షుసామా. నీ లోకాలకు వరాలిస్తావు, నన్ను నీ సౌమ్యమైన నేత్రాలతో చూడు తల్లి. హృద్గతం తస్య రాజర్షే విజ్ఞాయ హరసన్నిధౌ ప్రత్యువాచ శుభం వాక్యం దేవి రుద్రస్య సమ్మత. అప్పుడు ఆ దేవి ఈశ్వర సన్నిధిలో ఆ రాజర్షి మనసులో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకుని అన్నది, అర్ధస్య దేవో వరదో పరార్ధస్య తవ హ్యహం తస్మాదర్థం గ్రహాణత్వం స్త్రీ పుంసోర్యావదిచ్చసి. నీకు శివుడు సగం వరం ఇస్తాడు, నేను సగం వరం ఇస్తాను. కాబట్టి స్త్రీ పురుషత్వాల్లో ఏది ముందు కావాలో కోరుకో. తదద్భుతతరం శ్రుత్వా దేవ్యా వరమనుత్తమం సంప్రహృష్టమనా భూత్వా రాజా వాక్యమతాపరిత్. ఆ మాటలు విన్నాగానే మనసులో రాజు సంతోషిస్తూ అన్నాడు, యది దేవి ప్రసన్నామి రూపేణ ప్రతిమా భువి మాసం స్త్రీత్వముపాసిత్వ మాసం శ్యాం పురుష పునః. మా ఒక మాసం స్త్రీత్వాన్ని పొంది ఇంకొక మాసం పురుషుడు అయ్యేటట్టుగా చేయమ్మా. ఈప్సితంతస్య విజ్ఞాయ దేవి సురుచిరాయన్న ప్రత్యువాచ శుభం వాక్యం ఏవ ఏవ భవిష్యతి. అప్పుడు ఆమె అతని అభిలాషను తెలుసుకొని అలా కాగలదు, అలానే అవుతుంది అని ఆమె వరం ఇచ్చింది. రాజనం పురుషభూతస్థం స్త్రీభావం న స్మరిష్యసి స్త్రీభూతస్య వరం మానం న స్మరిష్యసి పౌరుషం. రాజా, నువ్వు పురుషుడిగా ఉన్నప్పుడు స్త్రీత్వాన్ని స్మరించవు, తర్వాత మాసంలో స్త్రీగా ఉన్నప్పుడు పురుషత్వాన్ని స్మరించవు. ఏవంస రాజా పురుషో మాసం భూత్వాదకార్థిన త్రైలోక్య సుందరీ నారీ మాసమేకమిలా భవత్. ఈ విధంగా ఆ ఇల మహారాజు ఒక మాసం పురుషుడిగా అయి మరొక మాసం ఇలా అనే స్త్రీగా అవుతూ ఉన్నాడు. ఈ చార్చి శ్రీమద్ రామాయణ ఆదికవి ఉత్తరకాండ 87తమ సర్గ. ఇది వాల్మీకి ఋషి రచించిన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 87వ సర్గ. రేపు 88వ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.